అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు తరచుగా వినాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నాకు చాలా బాధ అనిపించింది. సో దాని కొరకు నేను కొన్ని ఆలోచించి కొన్ని అంశాలని క్రోడీకరించుకొని వీడియో రూపంలో చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేయడంలో ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి దయచేసి ఈ వీడియోను అందరూ స్వీకరించి సహృదయంతో ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా పంపిస్తారేమని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు పాల్పడుతున్నారు అని కనుక మనం ప్రధానంగా ఆలోచిస్తే చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇందులో కొన్ని అంశాలను కనుక మనం బేరీ చేసుకుంటే ముఖ్యంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ప్రధానంగా రాజ్యమేలుతున్నది. పిల్లల్లో ఒక చెడు భావజాలానికి దగ్గర చేస్తుంది. ఇది అందరూ తెలిసినట్టు విషయమే. కానీ మరి ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉన్నది. చాలామంది తల్లిదండ్రులు సర్టన్ ఏజ్ రాగానే కొంచెం 8th క్లాస్ 9th క్లాస్ రాగానే అసలు వాడికి సెల్ ఫోనే ఇస్తున్నారు, సెల్ ఫోన్ కొనిస్తున్నారు వానికి. మరి వాడు ఏం చేస్తారు? వాడు పొద్దున్న లేత రకరకాల వీడియోలు రకరకాల ఆలోచనలతోటి వాడు మొబైల్ ఫోన్లో చూసుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఏమవుతుంది? వాడికి రకరకాల ఆలోచనలు మళ్ళీ 1కి 2, 2కి 10 అని చెప్పేసి ఇట్లా ఆలోచనలు పెరుగుతూ పోతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాళ్ళు స్కూల్లో టీచర్లు క్లాసులు చెప్తున్నప్పటికీ కూడా వినే పరిస్థితి లేదు, విన్నా బుర్రలో పెట్టుకునే పరిస్థితి లేదు. దీనివల్ల చాలామంది పిల్లలు పక్కదారి పడుతున్నారు. ఇది చాలా దురలవాటుగా భావించాలి. ఇది తెలియని విషయమేమి కాదు, ఇది అందరూ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో కాకపోతే రాబోయేటటువంటి జనరేషను చాలా ఇబ్బందులకు గురవుతుంది, చాలా ఇబ్బందులకు గురవుతుంది. చూడండి, ఇవాళ చిన్న పిల్లలండి, గురుకులాల చదువుకున్నటువంటి చిన్న పిల్లలు ఏవో చిన్న క్షణికావేశాలతోటి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారంటే ఎంత బాధ అనిపిస్తుందండి. ఒక్కసారి మనం ఆలోచించాలి కదా. తల్లిదండ్రులుగా మనకి ఏమనిపిస్తుంది? తీసుకుంటే పర్లేదులేండి, వాడితే పర్లేదులేండి, ఉంటే ఉన్నది లేండి అని ఒక చిన్న సింపుల్గా ఇచ్చేస్తున్నారండి. కొద్దిమంది పేరెంట్స్ ఏమో పాపం నిరక్షరాస్యులు ఉన్నటువంటి పేరెంట్స్, కొద్దిమంది పేరెంట్స్ ఏమో చదువుకున్నటువంటి పేరెంట్స్, వీళ్ళందరూ కూడా నిరక్షరాస్యులనే బిహేవ్ చేయడం జరుగుతుంది. చదువుకొని కూడా సెల్ ఫోన్లు ఇస్తూ అలవాటు చేస్తున్నాం, చదువురాని వాళ్ళు కూడా సెల్ ఫోన్లు ఇస్తూ అలవాటు చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవన్నీ ఇవ్వడం వల్ల ఎవరు నష్టపోతున్నారు? మన పిల్లవాడు నష్టపోతున్నాడు, మన పాప నష్టపోతుంది. మరి ఇవ్వద్దా? మరి ఇవ్వకుండా మనం నడపలేమా అంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదనే ఏం లేదు. కానీ పిల్లలకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ ఇవ్వచ్చు. కానీ ఎంతమంది పిల్లలు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటారు అనేది కూడా మనం ఆలోచించాలి కదా. మన పిల్లవాడి మొబైల్ ఫోన్ ఇస్తే వాడు ఎంతవరకు ఉపయోగించుకుంటాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. సో కాబట్టి ఈ సందర్భంగా నాకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే సెల్ ఫోన్ వ్యవస్థ అనేది ఆగదు, మన మానసిక వ్యవస్థని మాత్రమే స్థిరీకరించుకోవాలి. మన మానసిక వ్యవస్థని స్థిరీకరించుకుంటే పిల్లవాడి యొక్క మానసిక స్థితి చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మనం ఇచ్చేస్తున్నాం ఫోను, మనం బయటికి వెళ్ళిపోతున్నాం. 2-3 పిల్లలు కూర్చుంటున్నారు, పక్కింటోడు పిల్లోడు, ఇంకో పిల్లోడు, ముందోడు పిల్లోడు, వెనకోడి పిల్లోడు, వీళ్ళందరూ కలిసి కూర్చుంటున్నారు. గేమ్స్ మొదలవుతున్నాయి. అక్కడ గేమ్స్ ఆడుతున్నారు. అసలు విడిగా ఊర్లలో పోతే, ముఖ్యంగా పల్లెటూర్లలో పోతే సెంటర్లలో కూర్చొని 3, 4, 5 కూర్చొని సెల్ ఫోన్లో కూర్చొని గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుందండి. ఊర్లలో పోతే అట్లాంటి పిల్లలు చూస్తే కనీసం వాళ్ళకి చెప్పాలా అనే ఆలోచన కూడా కొద్దిమందికి పేరెంట్స్ రావట్లేదు. అట్లా అని చెప్పేసి మరి పేరెంట్స్ తప్పపడదామా? అలా కాదు కదా. పేరెంట్స్ నిన్ను తప్పపడదాం. పాపం వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల
నా కొడుకు మంచి ఉపయోగించుకుంటాడని సెల్ ఫోన్ ఇస్తాడు, లేకుంటే నా బిడ్డకు ఉపయోగపడిద్ది అని చెప్పి సెల్ ఫోన్ ఇస్తే వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారంటే సంఘటన వాళ్ళు ఎక్కడ గమనించగలుగుతారు చెప్పండి? పొద్దున్న లేస్తే వాళ్ళు వ్యవసాయ పనులకు పోతారు, ఉద్యోగస్తులు అయితేనే ఉద్యోగాలకు పోతారు, వాళ్ళ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు ఎంతగానో అని కాపాడగలుగుతారు. సో కాబట్టి విద్యార్థులారా, విద్యార్థినులారా, మీరు మాత్రమే సహృదయంతో ఆలోచించాలి. మనం ఏం వాడాలి సెల్ ఫోన్లో, ఏమి వాడకూడదు, ఏం వాడితే మనము ఒక సక్సెస్ రేట్కి వెళ్ళిపోతాము, ఏం వాడుకోకుండా ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము అనే అంశంలో మీరు ఆలోచించాలి. ఇలా ఆలోచించినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సెల్ ఫోన్ వాడండి, వాడొద్దని అంటలా, కానీ సక్సెస్కి సంబంధించినటువంటి అంశాలు, విద్యకు సంబంధించినటువంటి అంశాలు, మంచికి సంబంధించిన అంశాలు వాడాలా, దాన్ని నువ్వు అన్వయించుకోవాలి. దాన్ని ఏ రోజైతే నువ్వు వాడి దాన్ని నీ లైఫ్కి అన్వయించుకుంటావో, మంచి అయినటువంటి లైఫ్కి అన్వయించుకోగలుగుతావో, అప్పుడు నీ భవిష్యత్తు బంగారు బాట. నిజానికి ఇవాళ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ చాలా ఓపెన్ అయిపోయింది. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఇంత నాలెడ్జ్ మనకు దొరుకుతుందనంటే ఆ నాలెడ్జిని గెయిన్ చేసుకొని సక్సెస్ అయ్యేటటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. కానీ అలా కాకోకుండా ఏమవుతుంది, చాలామంది విద్యార్థులు వాళ్ళ సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలని చెడు వ్యసనాలకి బానిసలు అవుతూ పాపం వాళ్ళకి జీవితాలని కనుమరుగు చేసుకుంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది మిత్రులారా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే నిజంగా ఆ చనిపోయినటువంటి కుటుంబాల యొక్క తల్లిదండ్రుల్ని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ తల్లిని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లెల్ని అడిగినప్పుడు కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయండి. ఆ విదారకరమైన అంశాలు కనుక మనం గుర్తుకొస్తే చాలా బాధ అనిపిస్తుందండి. సో కాబట్టి విద్యార్థులారా, అదేవిధంగా తల్లిదండ్రులుగా మనకు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనము కన్నేసి ఉంచాలి. మంచి కోసం ప్రేరణ కల్పించాలా మన పిల్లలకి, మంచి బోధన జరగాలి. ఏ రోజైతే మంచి బోధన మనం చేస్తామో మన పిల్లలకి, అప్పుడు మనల్ని ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది పిల్లలు. ఇంకొక అంశం చెప్పాలి మీకు. ఇక్కడ పిల్లలకి పాఠశాలలో టీచర్లు ఎంతో వర్క్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంటికి వచ్చి వర్క్ చేయడం లేదు. కారణం, ఆ పక్కంటో పిల్లోడు వర్క్ చేయడం లేదు, పక్కంట అమ్మాయి వర్క్ చేయడం లేదు, ఆడు తిరుగుతున్నాడు, ఈడు తిరుగుతున్నాడు అని చెప్పేసి రకరకాల అంశాలు వీళ్ళ మైండ్లలో ఉన్నాయి. వాడు వర్క్ చేయడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాడు. టీచర్ అడిగితే ఏం చెప్తున్నాడు, వర్క్ లేదు, ఏం లేదు. మరి చదువులు ఎట్లా వస్తాయండి? చదివించాల్సిన బాధ్యత ఎవరిది? ఇంటికి వచ్చినప్పుడు మన పిల్లవాడిని హోంవర్క్ చేసిందా లేదా కనుక్కోవాల్సిన బాధ్యత మంద కాదా? మనం అడగకూడదా? గతంలో లెక్క ఉపాధ్యాయుడు కొడితేనేమో కొట్టిండని అంటండ్రి. మరి పాపం టీచర్లు మాత్రం ఏం చేస్తారండి? ఎంతగానో అని చెప్తారు, టీచర్లు కెన్ టీచ్ ఇన్ ఏ గుడ్ మేనర్. ఇక అంతవరకే, ఇక అంతకన్నా ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి ప్రధానంగా తల్లిదండ్రులు మాత్రమే ప్రధాన భూమిక వహించాలి. టీచర్లు కూడా సపోర్ట్ చేయాలి. ఏమన్నా సార్ మా పిల్లవాడి యొక్క లెవెల్స్, అకాడమిక్ లెవెల్స్ ఏమైనా కనుక తక్కువగా ఉన్నట్లయితే మాకు చెప్పండి అని చెప్పాలా. మా పిల్లవాడి యొక్క కదలికల్లో కనుక ఏమైనా మార్పు ఉంటే మాకు చెప్పండి సార్ అని చెప్పాలా. వచ్చినప్పుడు గురుకులాలకు వచ్చినప్పుడు ఆ యొక్క టీచర్లతో మాట్లాడాలా, సన్నిహితంగా ఉండాలి. సన్నిహితంగా ఉండి ఆ పిల్లల యొక్క అకాడమిక్ లెవెల్ కనుక కొంతవరకు కనుక కాన్సన్ట్రేషన్ కనుక చేయగలిగితే సాధ్యమైనంత వరకు మన పిల్లలు పక్కదారి పట్టుకోకుండా ముందుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నిజంగా పక్కదారి పడుతున్నారు అంటే ప్రధానమైనటువంటి కారణంలో సెల్ ఫోన్ ఒకటి, రెండోది మనం ఎక్కువ శ్రద్ధ కేటాయించకపోవటం. ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలుగా నాకు అనిపించింది. సో కాబట్టి ఈ రెండు అంశాలు మీ దృష్టికి తేవాలని చెప్పేసి గుర్చేద్దామని చెప్పేసి ఒకసారి ఈ వీడియో రూపంలో పంపిస్తున్నాను. సో మిత్రులారా, ఏదేమైనా కానీ ముఖ్యంగా విద్యార్థులకి అమ్మా నాన్నలు పట్టించుకోవడం లేదు కదా, అమ్మా నాన్నలకి ఏం తెలియదు కదా, లేకుంటే మా సారు కొట్టడు కదా, మా సారు తిట్టడు కదా అని చెప్పేసి మీరు దయచేసి అలాంటి నిర్లక్ష్యంతో మాత్రం వ్యవహరించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమ్మా నాన్నలు కొట్టరు, టీచర్లు కూడా కొట్టరు. కొట్టినా కానీ ఎవరి కోసం? మన కోసం, నీ భవిష్యత్తు కోసం. తిట్టినా ఎవరి కోసం? నీ కోసం, నీ భవిష్యత్తు కోసం.
గమనించండి బాబు, కొంచెం గమనించండి. ఎందుకు టీచర్ కొట్టడా, టీచర్ తిట్టడా, లేకుంటే అమ్మ కొట్టదా, నాన్న తిట్టడా? ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా ఎవరి కోసం తిడతారు, ఎవరి కోసం కొడతారు? అట్లా అని చెప్పేసి వాళ్ళ ప్రధాన ఉద్దేశమా? అలా కాదు కదా. నిన్ను అమ్మ ఎలా పెంచిందో, అమ్మ ఎలా పెరిగిందో, నాన్న ఎలా పెరిగాడో, టీచర్ ఎలా పెరిగాడో, టీచర్ ఎలా సక్సెస్ అయ్యాడో ఆ విధంగా సక్సెస్ కావాలని ఆ టీచర్ కోరుకుంటాడు, ఆ అమ్మ కోరుకుంటుంది, ఆ నాన్న కోరుకుంటాడు. అలా కోరుకున్న సందర్భంలో మరి నిన్ను కొన్ని సందర్భాల్లో తిట్టకుండా ఎలా ఉంటారు, కొన్ని సందర్భాల్లో కొట్టకుండా ఎలా ఉంటారు? మనం గమనించొద్దా? లేదు, నీకు మానసికమైన ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే నువ్వు మనసిప్పి మాట్లాడు, మీ అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, టీచర్తో మాట్లాడు. ఇవేవీ కాకోకుండా ఎవరో ఏదో చేశారు అని చెప్పేసి, ఎవరి వలనో నేను బానిసనయ్యాన్ని చెప్పేసి, ఎవరి వలన నాకు తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి నువ్వు మానసికమైనటువంటి వ్యధపడుతూ బాధపడుతూ నువ్వు అగాత్యానికి పాల్పడితే ఎంత దుర్మార్గమైన పరిస్థితి జరుగుతుంది అక్కడ మనకి. ఏంటి పరిస్థితులు? దాదాపుగా ఈ మధ్యకాలంలో 58 మంది పిల్లలు దాదాపు ఇప్పటివరకు చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి. ఏం తక్కువ అవుతుందండి? ప్రభుత్వాలు ఏమైనా తక్కువ చేస్తున్నాయా? ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇస్తున్నాయి కదండి. గురుకులాలలో అయితే ఈ మధ్యలోనే కదండి మెస్ ఛార్జీలు పెంచింది. చక్కని ఫుడ్ పెడుతున్నారు కదండి, చక్కని చదువులు ఇస్తున్నారు కదండి. ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి మనం చూడలేదా? ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి మనం చూడలేదా? ఆ ర్యాంకులను వాడుకోవాల్సిన బాధ్యత, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు వాడుకునే బాధ్యత, వాళ్ళు పెంచిన మెస్ ఛార్జీలని స్వీకరించాల్సిన బాధ్యత, చక్కగా పంతులతోటి, టీచర్లతోటి, అమ్మనాన్నలతోటి కలిసిమెలిసి తిరగాల్సిన బాధ్యత మీది కదా. ఇవన్నీ పక్కన పెట్టి చెడు అలవాట్లో పడి మా టీచర్ పట్టించుకోవడం లేదు, లేకుంటే మా నాన్న పట్టించుకోవట్లేదు, మా అమ్మని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక నానుడితోటి కనుక ఉండిపోయి నువ్వు తప్పించుకోవాలని ట్రై చేసి భవిష్యత్తు కనుక ఆగం చేసుకుంటేనన్నా చాలా ఇబ్బందులు పాలవుతుంది. సో కాబట్టి విద్యార్థులారా, విద్యార్థినులారా, సౌహృదయంతో మీరు ఆలోచించండి. అదేవిధంగా తల్లిదండ్రులారా, అదేవిధంగా ఉపాధ్యాయులారా, ఒక పక్క కనిపెడదాం. మనం కనిపెట్టి పిల్లగాడి యొక్క గ్రోత్ సంబంధించిన అంశాల మీద రాబోయేటటువంటి ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని వచ్చిందని చెప్పేసి అంటున్నాం. మనం కొత్త అంశాల మీద కొత్త అంశాలకు సంబంధించిన అంశాలను మనం నేర్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆ పిల్లవాడు మన మీద అటెన్షన్ పే చేసే విధంగా మనము బోధన జరగాలి మనకి. ఆ విధమైన బోధన జరిగినప్పుడు పిల్లవాడు సాధ్యమైనంత వరకు పక్కదారులు పట్టాలని చెప్పేసి నీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పుడు కూడా రాబోయేటువంటి కాలంలో విద్యార్థులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీ అమ్మ నాన్నలతోటి, అదేవిధంగా టీచర్లతోటి డిస్కస్ చేసి మీరు మీకున్నటువంటి సమస్యల్ని నుంచి బయటపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరూ కూడా సంక్షేమంగా సుభిక్షంగా 2025 నుంచి అందరూ బాగుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.